పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం ఏపీ క్యూఏ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల ఫ్యాక్టరీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీకి సంబంధించి డ్రైనేజీ శుభ్రం చేస్తుంటే విషవాయువు బయటకు వచ్చింది. దీంతో ముగ్గురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి కార్మికులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముగ్గురులో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ఘటనాస్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఏపీ క్యూఏ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల ఫ్యాక్టరీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీకి సంబంధించి డ్రైనేజీ శుభ్రం చేస్తుంటే విషవాయువు బయటకు వచ్చింది. దీంతో ముగ్గురు కూలీలు అనారోగ్యానికి గురయ్యారు. గమనించిన తోటి కార్మికులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముగ్గురులో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ నయీం అష్మి ఘటనాస్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈరోజు భీమవరం పట్టణంలో 36 వార్డులో ఉన్న రైస్ మిల్ ప్రెమిసిస్ లో అండ్ అక్కడ జరుగుతున్న ఇంకా మిగతా ఈ ప్రాన్ ప్రాసెసింగ్ సంబంధించి యూనిట్స్ అక్కడ ఉండడం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం సరాసరి 2 గంటలకి అక్కడ మ్యాన్ హోల్ ఉందో దాంట్లో క్లీన్ చేయడానికి ఒక ముగ్గురు దాంట్లోకి దిగడము, అక్కడ వచ్చిన ఈ పాయిజనస్ గ్యాసెస్ కి వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవడము అండ్ అక్కడ అదే టైంలో అక్కడ నుంచి కొంత డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు కొంత పరిస్థితి విషమంగా ఉంటే ఈ రాజశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకరి పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడింది, ఇంకొకటి ఇంకా స్టేబుల్ గా అవ్వడానికి కొంత టైం పడుతుంది డాక్టర్లు చెబుతున్నారు. బట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని, ఫిషరీస్ ని, రెవెన్యూని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఒకరు చనిపోయారు కాబట్టి ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ పెట్టి తదుపరి చర్యలు ఏం చేయాలో ఒకసారి ఆలోచించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు భీమవరం